హాయ్ అండి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మనం పుట్టిన పిల్లలకి తల్లిపాలు లేని టైంలో బాటిల్ పాలు వాడతాం కదా! బాటిల్ పాలు పెట్టినప్పుడు ఇలా చిన్న బాటిల్స్ తీసుకోవాలన్నమాట. పెద్ద బాటిల్స్ తీసుకోవటం వలన మనం కొలతను బట్టి చిన్న పిల్లలకి పాలు కొలతను బట్టి వేస్తాం కాబట్టి పెద్ద బాటిల్స్‌లో కొద్ది వరకే వస్తుంది పాలు. మిగిలిందంతా గాలి ఉంటుంది. 6 మంత్స్ వరకు మనమే పాలు పడతాం. తర్వాత వాళ్ళే పాలు తాగటం, బాటిల్‌ని పట్టుకొని తాగటం అలవాటు చేసుకుంటారు. మనం పాలు పట్టినప్పుడు కానీ, వాళ్ళు పాలు తాగేటప్పుడు కానీ బాటిల్‌ని మనం పాలు ఇలా తాపం. ఇలా సైడ్‌కి పెట్టి తాగుతాం అన్నమాట. అలా చిన్న బాటిల్స్‌లో అయితే మొత్తం పాలే ఉంటాయి కాబట్టి ఎళ్ళిపోతాయి. పెద్ద బాటిల్స్‌లో గాలి కూడా ఉంటుంది. పాలు మొత్తం ఉండవు ఇక్కడ. గాలి కూడా ఉంటుంది. గాలి కూడా అప్పుడప్పుడు కడుపులోకి వెళ్తూ ఉంటుందన్నమాట. అలా వెళ్ళటం వలన వాళ్ళకి కడుపు నొప్పించే అవకాశం ఉంటుంది. సో, ఎందుకు ఇబ్బంది పడ్డం? వాళ్ళకి అలాంటి ఆప్షన్ లేకుండా మన జాగ్రత్తలో మనం చిన్న బాటిల్స్ తీసుకుంటే వాళ్ళకి కడుపు నొప్పకుండా మంచిగా ఉంటుందన్నమాట. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇదే నా మొదటి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.